హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నా పేరు హైమ. మనం ఇప్పుడు 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో సిమిలర్ ట్రయాంగిల్స్ అనే టాపిక్ చెప్పుకుంటున్నాం. ఎక్సర్సైజ్ నెంబర్ 8.4, పేజ్ నెంబర్ 220, క్వశ్చన్ నెంబర్ 1. ప్రూవ్ దట్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డయాగనల్స్. ఇక్కడ మనకు రాంబస్ ఇచ్చారు. దాంట్లో సైడ్స్ కి డయాగనల్స్ కి మధ్య ఉండేటువంటి రిలేషన్ ని డిరైవ్ చేయాలి. చూడండి, గివెన్ ఏబిసిడి అనేది ఒక రాంబస్ అన్నమాట. సో ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. మరి మనం సైడ్స్ కి డయాగనల్స్ కి మధ్య రిలేషన్ డిరైవ్ చేయాలి కదా. కాబట్టి సైడ్స్ కు ఉండే ప్రాపర్టీ ఏంటి, డయాగనల్స్ కు ఉండే ప్రాపర్టీ ఏంటి, ఒక 2 పాయింట్స్ రాసుకుందాం. ఇక్కడ చూడండి, సైడ్స్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ. ఆ స్టెప్ రాసేద్దాం. ఇట్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ. దీన్ని ఫస్ట్ పాయింట్ గా తీసుకుందాం. నెక్స్ట్ డయాగనల్స్ ఉంది కదా. ఈ డయాగనల్స్ కి సంబంధించి ఏం చెప్పొచ్చు, ఇట్స్ డయాగనల్స్ బైసెక్ట్ పర్పెండిక్యులర్లీ. అంటే ఈ ఓ అనేది ఈ బిడి అండ్ ఏసి అనేటువంటి 2 డయాగనల్స్ కి ఓ అనేది మిడ్ పాయింట్. అంతేకాకుండా ఈ ఓ దగ్గర ఈ 4 వైపులా కూడా 90 degrees ఉంటుంది. పర్పెండిక్యులర్ గా ఈ 2 డయాగనల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి. సో మనం ఏం రాయొచ్చు, ఏఓ ఇజ్ ఈక్వల్ టు ఓసి. ఈ ఏఓ ఎంత లెంత్ ఉంటుందో ఓసి కూడా అంతే లెంత్ ఉంటుంది. ఈ ఏసీ మొత్తంలో సగం ఏఓ అన్నమాట, సగమేమో ఓసి అన్నమాట. అలానే బీఓ ఇజ్ ఈక్వల్ టు ఓడి. అంటే బీఓ లెంగ్త్ ఎంత ఉంటుందో ఓడి లెంగ్త్ కూడా అంతే ఉంటుంది. ఈ మొత్తం బీడీలో సగం వచ్చేసి బీఓ, కొరవ సగం వచ్చేసి ఓడి. ఓకే. నెక్స్ట్ యాంగిల్ ఏఓబి ఇజ్ ఈక్వల్ టు 90 degrees. పర్పెండిక్యులర్ గా బైసెక్ట్ చేసుకుంటుంది కదా. కాబట్టి యాంగిల్ ఏఓబి ఇజ్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ 90 degrees ఉంటుంది. ఇక్కడే కాదు, ఈ ప్రతి యాంగిల్ కూడా 90 degrees. ఓకే, సరే. ఆర్టీపీ అంటే రైట్ టు ప్రూవ్. మనం ఏమి ప్రూవ్ చేయాలి అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ డిఏ స్క్వేర్. అంటే ఇవన్నీ సైడ్స్ కదా, సైడ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ అన్నమాట. ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. అంటే ఇవి 2 డయాగనల్స్ కదా, డయాగనల్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్. ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి విషయం. సో ప్రూఫ్ తీసుకుందాం. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏఓబి. ఇది ఏఓబి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పుకున్నాం కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ థీరం తీసుకోవాలి. ఏం వస్తుంది పైథాగరస్ థీరం అంటే, హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏఓ స్క్వేర్ ప్లస్ బిఓ స్క్వేర్. అదే రాసేద్దాం. ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏఓ స్క్వేర్ ప్లస్ బిఓ స్క్వేర్. మనం ఈ సెకండ్ పాయింట్ లో చెప్పుకున్నట్లు ఏమని, ఏసీలో హాఫ్ వచ్చేసి ఏఓ, అలానే బీడీలో హాఫ్ వచ్చేసి బిఓ. కాబట్టి ఇక్కడ ఏఓ బదులు ఏసీ బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ బిఓ బదులు బీడీ బై 2 హోల్ స్క్వేర్ రాసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ అలానే బీడీ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ 4కి 4కి ఎల్సిఎం 4. మరి న్యూమరేటర్లో ఏం మిగిలింది, ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు బై 4ని ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ అవుతుంది. సో 4 ఇంటూ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. ఇప్పుడు ఈ ఫస్ట్ పాయింట్లో ఏబి బదులు మనం బీసీ అయినా రాయొచ్చు, సిడి అయినా రాయొచ్చు, డిఏ అయినా రాయొచ్చు. ఇక్కడ 4 times ఏబి రాసుకునే బదులు ఇవన్నిటిని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కసారి రాసుకుందాం. సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ డిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. ఇది ఖచ్చితంగా మనం ప్రూవ్ చేయాల్సినటువంటి ఈక్వేషన్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్. ABC is a right triangle at B. Let D and E be any points on AB and BC respectively. Prove that AE square plus CD square is equal to AC square plus DE square. ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చారు మనకి, ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ బి దగ్గర ఉంది. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు,
డి అండ్ ఈ బి ఎనీ పాయింట్స్ ఆన్ ఏబి అండ్ బీసీ. అంటే డి అనేది ఏబి మీద, ఈ అనేది బీసీ మీద ఎక్కడో చోట 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట. అదే రాద్దాం. డి అండ్ ఈ ఆర్ పాయింట్స్ ఆన్ ఏబి అండ్ బీసీ. ఇది చూడండి, ఏబి అనేటువంటి సైడ్ మీద డి అనే పాయింట్ ఉంది, బీసీ సైడ్ మీదేమో ఈ అనే పాయింట్ ఉంది. ఓకే, మరి ఆర్టీపీ మనం ఏమి ఇంప్రూవ్ చేయాలి? ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. అదే మనం ప్రూవ్ చేయాల్సినటువంటి మ్యాటర్. ఓకే, అయితే ఇప్పుడు ప్రూఫ్ తీసుకుందాం. బై యూజింగ్ పైథాగరస్ థీరం. ఇక్కడ మనం పైథాగరస్ థీరం ని ఉపయోగించుకుంటున్నాం. మరి పైథాగరస్ థీరం అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోనే ఉంటుంది. మరి ఇక్కడ ఈ పటంలో మనకి ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటే చూడండి, ఒక బి రైట్ యాంగిల్ ఉంది. దీనికి డయాగనల్ గా మనం ఏసీ అనే చెప్పుకోవచ్చు, ఇంకో డయాగనల్ డిఈ చెప్పుకోవచ్చు, ఇంకో డయాగనల్ ఏఈ చెప్పుకోవచ్చు, ఇంకో డయాగనల్ డిసి. సో మొత్తం మనకి 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఇందులో ఉన్నాయి. అయితే మనం ఆన్సర్ని బట్టి ఫాలో అవుదాం. ఫస్ట్ ఏఈ స్క్వేర్ అంటే ఏఈ, ఇది డయాగనల్ గా అనుకుంటే, ఇది హైపోటెనస్ గా తీసుకుంటే, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమవుతుంది? ప్రతి దాంట్లో బి ఉండాలి. సో ఏబిఈ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ ఏబిఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం అంటే హైపోటెనస్ స్క్వేర్ ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఈ ఈక్వేషన్ వచ్చింది. అలానే నెక్స్ట్ సిడి స్క్వేర్ ఉంది. కాబట్టి సిడి ఎక్కడుందో చూడండి, ఇది సిడి. ఈ సిడిని మనం హైపోటెనస్ గా తీసుకుంటే, బిని కూడా కలుపుకుంటే మన ట్రయాంగిల్ పేరేంటి? ఇక్కడ డిబిసి. డిబిసి అనేటువంటిది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెనస్ ఏంటి? సిడి కదా. ఈ సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిడి, బిడి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది రెండవ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. బై యాడింగ్ దీస్ 2 ఈక్వేషన్స్ we get ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఈ మొత్తాన్ని 0.1 అనుకుందాం. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ లో చూడండి, ఏసీ స్క్వేర్ ఉంది. ఏసీ ఎక్కడుంది? చూడండి, ఏసీ. కాబట్టి ఈ ఏసీని బితో కలుపుకొని ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీంట్లో కూడా మనం పైథాగరస్ థీరం తీసుకుందాం. అప్పుడు ఈ హైపోటెనస్ ఏమవుతుంది? ఏసీ. కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అట్లానే ఈ 4th పాయింట్ వచ్చేసి డిఈ స్క్వేర్. డిఈ ఎక్కడుందో చూడండి పటంలో, డిఈ. కాబట్టి దీన్ని కూడా బితో కలుపుకొని డిబిఈ అనేటువంటి ట్రయాంగిల్ తీసుకుందాం. డిబిఈ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ ఏంటి? డిఈ కదా. డిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డిబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్, డిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిడి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఏమొస్తుంది అప్పుడు? ఏసీ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్ గా తీసుకుందాం. ఇప్పుడు 1 and 2 చెక్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ చెక్ చేద్దాం. ఇక్కడ ఆర్హెచ్ఎస్ లో ఏబి స్క్వేర్ కి ఏబి స్క్వేర్ సరిపోయిందా? బిఈ స్క్వేర్ కి బిఈ స్క్వేర్ ఉంది కదా, బిడి స్క్వేర్ బిడి స్క్వేర్. ఓకేనా? బీసీ స్క్వేర్ బీసీ స్క్వేర్. కాబట్టి ఈ ఆర్హెచ్ఎస్ వాల్యూ, ఈ ఆర్హెచ్ఎస్ వాల్యూ రెండు ఈక్వలే. అలాంటప్పుడు దీంట్లో ఎల్హెచ్ఎస్ వాల్యూ, దీంట్లో ఎల్హెచ్ఎస్ వాల్యూ కూడా ఈక్వల్ అవ్వాలి. అదే రాద్దాం. ఫస్ట్ ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. చూడండి, మనం ఏదైతే ప్రూవ్ చేయాలనుకున్నామో ఆ స్టేట్మెంట్ వచ్చేసింది కదా. ఓకే, ఈ రకంగా మనం 1 and 2 సమ్స్ ని ఈజీగా సాల్వ్ చేసుకున్నాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు బాగా అర్థమైనట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.